ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో ఈరోజు విడుదలైనటువంటి డాకు మహారాజ్ సినిమా ట్రెండ్ ఎలా ఉంది, కలెక్షన్లు ఎలా ఉన్నాయి, ఈ సినిమాకి ప్రీక్వెల్ ఉండబోతుంది అంటూ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ చెప్పిన నేపథ్యంలో ఈ ప్రీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ విడుదలైపోయింది. మంచి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తూ ఉంది. ఏంటి సార్ కలెక్షన్ల ట్రెండ్ ఎలా ఉంది? సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందా అంటూ కొంతమంది అడిగినటువంటి ప్రశ్నకు గాను సీక్వెల్ అయితే ఉండదు కానీ ప్రీక్వెల్ ఉంటుంది అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. అవును. ఏం సార్ ఏం జరగబోతుంది డాకు మహారాజ్? అదే అంటే ప్రెస్ మీట్ ఇవాళ ఎలా ఉంది రెస్పాన్స్ అది చూసిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఈ సినిమా యూనిట్ అందరూ కలిసి శ్రీరాములు థియేటర్లో మన మోసాపేటలో ఉన్నట్టు భరత్ నగర్లో ఉన్నటువంటి ఆ శ్రీరాములు థియేటర్లో చూశారు వీళ్ళందరూ కూడా, ఈ ఆర్టిస్టులు అందరూ కూడా. హీరోయిన్లు ముగ్గురు చూశారు, అట్లాగే డైరెక్టర్ వీళ్ళందరూ అక్కడ కలిసి యూనిట్ అంతా అక్కడ సినిమా చూశారు. అక్కడ చూసినటువంటి అంటే ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అదంతా వాళ్ళకి కనిపించింది. అలాగే ఓవరాల్గా ఇవాళ ట్రెండ్ చూస్తే ఏదైతే ఆ సినిమా మీద డాకు మహారాజు మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా ఇంకా చెప్పాలంటే ఒక ఇంత ఎక్కువగానే ఆ కలెక్షన్ ట్రెండ్ అనేది ఆన్లైన్ సేల్స్ ఏవైతే ఉన్నాయో, పర్ అవర్ సేల్స్ ఏవైతే ఉన్నాయో అవి డబుల్ డిజిట్లోకి ట్రిపుల్ డిజిట్లో కూడా, అంటే ట్రిపుల్ డిజిట్ కానీ డబుల్ డిజిట్లో ఎక్కువగా వెళ్తున్నాయి. ఓకే. సో అది చూసిన తర్వాత అర్థమైపోయింది. సో ఆల్మోస్ట్ అన్ని సెంటర్లో కూడా ఏదర్ హౌస్ఫుల్స్ లేదా ఫాస్ట్ ఫిల్లింగ్ కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని థియేటర్లు మాత్రమే తక్కువ ఆక్యుపెన్సీ ఉంది, ఎక్కువ థియేటర్లు మాత్రం మోర్ దెన్ 50% ఆక్యుపెన్సీ కనిపించింది. సో ఇది చాలా గుడ్ సైన్ అనే చెప్పాలి. సో అంతకుముందు రిలీజ్ అయినటువంటి 2 రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి గేమ్ చేంజర్కి వచ్చేటప్పటికి ఆక్యుపెన్సీ రేట్ చాలా తక్కువగా ఉండటం మనం చూసాం. సో దాని కలెక్షన్స్ ఎలా ఉండే ఈ ట్రెండ్ అనేది మనం మన తర్వాత మాట్లాడుకుందాం ఇంకోసారి. సో ఇక్కడ అయితేటప్పటికి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈజీగా 20 కోట్ల దాకా గ్రాస్ ఈజీగా వస్తుంది అని చెప్పేసి అంచనాలు వేస్తూ ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా మొత్తం వరల్డ్ వైడ్గా చూసినప్పుడు అది 30 కోట్లు ఉంటుందా, ఇంకా పెరుగుతుందా అని చెప్పేసి కూడా విశ్లేషకులు అయితే ఆ లెక్కలైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మంచి మనకు తెలుసు ఈ సినిమా ఇప్పటివరకు కూడా బాలయ్య బాబు కెరీర్లోనే హయ్యెస్ట్గా చెప్పాలంటే 80 కోట్లకి ప్రీ బిజినెస్ జరిగింది. ఇప్పటిదాకా ఆయన హయ్యెస్ట్ వచ్చేసి 76 crores అయింది. సో దాన్ని ఇప్పుడు ఈ సినిమాతోటి ఆయన బ్రేక్ చేశాడు. సో వీరసింహారెడ్డి ఈ సినిమాలతోటి దీన్ని బ్రేక్ చేశాడనే చెప్పాలి. ఇక ఆ ఉత్సాహం మరి ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పారు ఆయన, రిపోర్ట్లో అడిగిన ప్రశ్నకి ఏంటి మరి మంచి టాక్ వచ్చింది, పాజిటివ్ టాక్ వచ్చింది, మరి ఏమన్నా అంటే మనకి లీడ్ ఏమి ఇవ్వాల, సెకండ్ ఉంటుందా సీక్వెల్ ఉంటుందా లేదా అనేది దీంట్లో మనకేం లీడ్ ఇవ్వాల. అయితే ఇప్పుడు రివీల్ చేసాడు తను. సో సీక్వెల్ కాదు కానీ ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి. సో ఆల్రెడీ ఆన్ కార్డ్స్ అనుకోవాలి, ప్లాన్ చేస్తున్నాం అన్నాడు. సో కాబట్టి అంటే మరి ఏముంటుంది ప్రీక్వెల్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇప్పుడు. ఎందుకంటే మనం చూసుకుంటే సినిమా చూసినప్పుడు డాకు మహారాజులో హీరో హీరోయిన్లు వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి అనేది మనకు తెలియలేదు. అవును. అదే అసలు సీమంతం మీ ఇంటి దగ్గర చేసుకోవాల్సింది ఇక్కడ చేసుకుంటున్నావు అని చెప్పేసి హీరో అంటాం హీరోయిన్ తోటి, ఆమెతో ప్రజ్ఞా జైస్వాల్తోటి. సో అక్కడికంటే కూడా ఇక్కడ ఈ మనుషుల మధ్య వీళ్ళతోటి చేసుకోవటమే నాకు ఆనందం అని చెప్పేసి ఆమె అంటాం. సో ఇలాంటి డైలాగ్స్తో ఉన్నాయి. కానీ అసలు హీరో ఆయన ఫ్యామిలీ ఏంటి, సీతారాం గారి ఫ్యామిలీ ఏంటి, అలాగే కావేరి పాత్ర చేసినట్టు ప్రజ్ఞా జైస్వాల్ ఆమె కుటుంబం ఏంటనేది మనకేం చూపించలేదు. అవును. సో ఇప్పుడు మనం ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం అన్నప్పుడు ఖచ్చితంగా స్టోరీ దాని మీద ఉంటుంది. వాళ్ళిద్దరి యొక్క లవ్ స్టోరీ ఎలా మొదలైంది, దానికి కుటుంబాల నుంచి వచ్చిన ఏమైనా వ్యతిరేకత వచ్చిందా, అందుకని వీళ్ళిద్దరు విరుద్ధంగా కుటుంబాల అభిలాషకు విరుద్ధంగా వీళ్ళు పెళ్లి చేసుకున్నారా, అంటే ఏ కుటుంబం వద్దనుకున్నారు, చూస్తే కావేరి తన కుటుంబం నుంచి వచ్చేసినట్టు ఈయన దగ్గరికి అని అనిపించేటట్లు ఉంది. అవును. కొన్ని ఆ డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ ఉండే. అంటే ఇంజనీర్గా ఉన్నటువంటి బాలకృష్ణ గారి పాత్ర ఏదైతే ఉందో డాకు మహారాజుగా మారేటప్పుడు కూడా చాలా మంది ఆయనకి ఆయుధాలు సప్లై చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటారు. అవును. సో వాళ్ళతో ఈయనకు ఉన్నటువంటి అనుబంధం ఎగ్జాక్ట్, అది మంచి పాయింట్. అది ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ హెల్ప్ కోసం
సో ఆయన మా ఊరికి ఇంత గొప్ప ఇచ్చేశారు, మాకు నీళ్ళు ఇచ్చారు, మాకు ఎంత గొప్ప పనులు చేశారు, మేము ఆయన ఏది అడిగినా అది చేస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చే సన్నివేశాలు కొన్ని తీశారు. సో ఇవన్నీ కూడా ఆ ప్రీక్వెల్ కోసం చేసి పెట్టుకున్నట్టు పాయింట్స్ లాగా మనకు అనిపించాయి. సో అదంతా కూడా మనం డెఫినెట్గా అది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్పేసి అనుకుంటున్నాం. సో మళ్ళీ ప్రీక్వెల్లో మళ్ళీ ఆ జోడినే మళ్ళీ మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, బాలయ్య, ప్రజ్ఞా జైస్వాల్. సో ఇప్పటికి ఇది 2 సినిమాలు అయిపోయినాయి, ఆ సినిమా కూడా వస్తే 3 సినిమాలు వాళ్ళ కాంబినేషన్ కూడా హిట్ కాంబినేషన్ గా మారిపోయింది. ఎస్. సో అఖండ తోటి మొదలైనటువంటి వాళ్ళ కాంబినేషన్ అది హిట్ కాంబినేషన్ లాగా మారింది. ఇప్పుడు ఈ సినిమాతోటి హిట్ పేర్ అనిపించుకున్నారు వాళ్ళిద్దరూ కూడా. సో అది కూడా ప్రీక్వెల్ కూడా వస్తే ఇంకా బలపడుతుంది. సో ఖచ్చితంగా ఆ ప్రీక్వెల్ వస్తే గనక దాని మీద ఇప్పుడు ఏదైతే ఈ సీక్వెల్స్ మీద ఎక్కువ ఆశలు ఎక్కువైతే ఎలా పెట్టుకుంటున్నారో, ప్రీక్వెల్ అయినప్పుడు కూడా దాని పేరుకు ప్రీక్వెల్ అన్నప్పటికీ కూడా మనం ఏం చెప్తాం, అది సెకండ్ పార్ట్గానే చూస్తాం దాన్ని. అవును, అంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్తున్నారు అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. సో ఖచ్చితంగా దాని మీద అంచనాలు మామూలుగా ఉండదు అది వచ్చిందంటే. సో ఇప్పటికే మనం అఖండ 2 అనే దాని గురించి ఆ వార్త చదివితేనే అదే ఏవో ఊహలు మనకు మీద వచ్చేస్తాయి, ఇమాజినేషన్స్. ఆ ఇమాజినేషన్స్కి తగ్గట్లుగా రేపు అఖండ 2 కనుక పెద్దగా హిట్ అయితే అఖండని మించి, అప్పుడు ఇది డాకు మహారాజు ప్రీక్వెల్ కూడా ఇంకా మరింతగా ఆ ఇమాజినేషన్స్ కానీ, అంచనాలు కానీ, యాంటిసిపేషన్స్ కానీ చాలా హై లెవెల్కి వెళ్ళిపోతాయి అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సార్, డాకు మహారాజ్ పార్ట్ 1 ఇప్పుడైతే రిలీజ్ అయిపోయింది, దానికి ప్రీక్వెల్ ఉంటుంది అంటూ సూర్యదేవర్ నాగవంశి చెప్పిన నేపథ్యంలో ఇమీడియట్గా ఉండే అవకాశం ఉందా, లేదంటే అఖండ 2 తర్వాత అది రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? బహుశా మేబీ ఇప్పుడు దాకా బాలయ్య బాబు కమిట్ అయిన సినిమా అయితే అఖండ 2నే. సో ఇమీడియట్గా నెక్స్ట్ వచ్చే సినిమా అఖండ 2నే. ఓకే. సో బోయపాటి కూడా ఆ సినిమా మీద ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు. సో దాని తర్వాత ఇమీడియట్గా, ఎందుకంటే మరీ ఈ మధ్యకాలంలో మనం చూస్తే సీక్వెల్స్ అవి కూడా ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఎక్కువ లేట్ చేయకుండానే సీక్వెల్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఆ క్రమంలో చూసుకుంటే ఖచ్చితంగా అఖండ 2 తర్వాత డాకు మహారాజ్ 2 ఉండే అవకాశాలు నేను అనుకోవడం మోర్ దెన్ 90% ఉంటాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ వేడిలోనే చేయాలి అది. అవును. ఇప్పుడు డాకు మహారాజ్ అనేది చూస్తూ ఉంటే ఆ ప్రజెంట్ ట్రెండ్, సో ఎక్కడ చూసినా కానీ మంచి పాజిటివ్ బజ్ తోటి వెళ్తూ ఉంది. ట్రెండ్ అట్లాగే ఉంది, కలెక్షన్ ఆన్లైన్ బుకింగ్స్ అలాగే ఉన్నాయి. ఇంకా ఇంకోటి కూడా వస్తూ ఉంది, 17th అనుకుంటా, ఈ నెల 17th హిందీ వెర్షన్, తమిళ వెర్షన్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి. సో అంటే దీన్ని పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళబోతూ ఉంది క్రమక్రమంగా. సో ఆ తర్వాత మళ్ళీ కన్నడలో రిలీజ్ చేయొచ్చు, కేరళలో కూడా రిలీజ్ చేయొచ్చు. సో అంటే ఆ స్పాన్ అనేది అంటే చూశారు ఫస్ట్, దీని గనక మంచి గనక టాక్ కనుక వస్తే హిందీలో కూడా చేద్దామని చెప్పేసి. ఎందుకంటే హిందీలో ఈ సినిమాకి చాలా మంచి బడ్జ్ ఉంది డాకు మహారాజ్కి. ఓకే. సో మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చినటువంటి పాజిటివ్ బజ్ టాక్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది హిందీలో కూడా వర్కౌట్ అవుతుంది. నిజానికి ఇది మొత్తం అంతా కూడా జరిగేదంతా చంబల్ లోయ, రాజస్థాన్ ఆ ప్రాంతంలో కాబట్టి ఖచ్చితంగా ఆ రూరల్ ఏరియాకి వెళ్ళదగ్గ పొటెన్షియాలిటీ ఈ సినిమా కథకు ఉంది. సో ఖచ్చితంగా ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి తరహా కథలని వాళ్ళు బాగా ఆదరిస్తుంటారు. సో నార్త్ బెల్ట్లో ఉన్నటువంటి రూరల్ ఏరియాస్, సో ఖచ్చితంగా ఇది వాళ్ళని ఆకట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, వాడు దాన్ని ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతూ ఉంది, ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఆ ప్రీక్వెల్కి ఏదైతుందో డాకు మహారాజ్ ప్రీక్వెల్కి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతాయి. అది వచ్చే టైంకి సో ఈ లోపల అఖండ 2 కూడా వస్తుంది కాబట్టి దాని మీద కూడా ఎవరికి కూడా అనుమానాలు లేవు అఖండ 2 మీద. సో అది ఏ స్థాయి విజయం సాధిస్తుంది. ఇప్పుడు డాకు మహారాజ్ ఇది ఏదైతే హయ్యెస్ట్ ప్రీ బిజినెస్ చేసింది ఆయన కెరీర్లో, కలెక్షన్ల పరంగా కూడా మరి అదే అవుతుందేమో చెప్పలేం. వీరసింహారెడ్డి ఇనిషియల్ డేస్లో చాలా బాగా మంచి కలెక్షన్ సాధించింది. సరిగ్గా ఇది 2 ఏళ్ల క్రితం ఇదే సీజన్లో వచ్చినది. ఇప్పుడు దాన్ని ఈ సినిమా ఇంకా దాటే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు డాకు మహారాజ్ ఆ ట్రెండ్ని బట్టి. సో ఖచ్చితంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికీ కూడా ఇప్పుడు నిజంగా 2 పండుగలనే చెప్పాలి. ప్రస్తుతం అయితే 2 ఏళ్ల క్రితం ఎట్టా వచ్చిందో 2 పండుగలు జరుగుతున్నారు. ఇప్పుడు మరోసారి అటు సంక్రాంతి, ఇటు డాకు మహారాజ్ ఫెస్టివల్. సో ఈ 2 వాళ్ళు ఆ 2 సంబరాలని జరుపుకుంటూ ఉన్నారు, ఆ మూడ్లో ఉన్నారు. అట్లా ఇప్పుడు ప్రీక్వెల్ ఆలోచిస్తున్నామని చెప్పేసి ఏదైతే నాగవంశి చెప్పాడో అది ఖచ్చితంగా అందరికీ కూడా
చాలా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఒక టానిక్, ఇది ఇంకో టానిక్ అని చెప్పాలి. ఈ ఉత్సాహంలో కలెక్షన్స్ ఇంకా పెరిగినా డాకు మహారాజు మీద ఆ పాజిటివ్ వైబ్స్ మరింతగా పెరిగి ఇంకా కలెక్షన్స్ బాగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు గేమ్ చేంజర్ కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోయాయి రెండో రోజుకే. సో ఈరోజు మళ్ళీ డాకు మహారాజు వచ్చింది కాబట్టి దీని ఎఫెక్ట్ కూడా దాని మీద పడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది గెయిన్ అయ్యే అవకాశాలు సంక్రాంతి విన్నర్గా మరింత పుంజుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా పుంజుకున్నాయని చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే నైట్ షోస్కి సంబంధించినటువంటి ట్రెండ్ మరింత పాజిటివ్గా ఉంది ఈరోజే. సో రేపు ఎల్లుండి కూడా మంచి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక పెద్ద హిట్ ఖాయం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇది. సో ఇవి ప్రీక్వెల్కి ఖచ్చితంగా ఇది ఒక టానిక్కే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.